సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించి మాదిగలకు న్యాయం చేశారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్ ఆమోదం పొందడం పట్ల ఆదిలాబాద్లోని అంబేడ్కర్ చౌక్ వద్ద స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా చర్మ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే 15% రిజర్వేషన్ ఎస్సీల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినాడో, మరి స్వాతంత్ర అనంతరం ఇప్పటి వరకు ఒకే వర్గానికి మరి చెందినవని ఒక ఆరోపణతో గత 3 దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 30 సంవత్సరాల తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎందరో ముఖ్యమంత్రులు కూడా మారినారు. కానీ ఈ వర్గీకరణ విషయంలో ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల పక్షపాతిగా రాష్ట్ర శాసనసభలో ఈ రిజర్వేషన్లను మేమెంతో మాకంత కావాలనే ఉద్దేశంతో మనం పోరాటం చేసినటువంటి ఆ పోరాటంలో భాగంగా
మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో మరి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, మాల సామాజిక వర్గానికి 5%, మాదిగ సామాజిక వర్గానికి 9%, అదేవిధంగా 1% ఇతర కులాలకు కేటాయించడం కూడా జరిగిందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దళితులకు అనేక వాగ్దానాలు చేసి దళితులను మోసం